మొదటి సినిమా అవకాశం ఎవరు ఇచ్చారు మీకు దర్శకుడిగా? గురుగారేనండి. గురుగారు ఏమైందంటే సర్కస్ రాముడు అనే సినిమా నేను చేశాను సార్, అసోసియేట్ డైరెక్టర్ అండి దానికి. కోవై చెల్లియన్ గారు నిర్మాత. కోవై చెల్లియన్ నిర్మాత. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆయన రెండో సినిమా చేయాలనుకున్నాడు గురుగారితో. గురుగారి దగ్గరికి వచ్చాడు. వస్తే నాకు ఖాళీ లేదు, గురుగారు నరసింహరావుని పెట్టుకోండి, అన్నీ నేను చూసి పెడతాను అని చెప్పాడు. ఓకే అన్నాడు. ఆ విధంగా చందమామ స్టోరీ డిస్కషన్, ఏంటి స్టోరీ ఎలా చేయాలి అని అప్పుడు గురువుగారు ఏం చేశారంటే, ఆయన గురువు అయినటువంటి పాలకుం పద్మరాజు గారు నేను నాకు చెప్పి మీ ఇద్దరు కూర్చుని సబ్జెక్టులు డిస్కస్ చేయండి అయ్యా అంట. ఓకే. సొమ్ము ఒకటి తీసిన సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఉంటాడు, బండారు ఏదో ఉంది ఆయన పేరండి. ఆయన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉందయ్యా, నవల కొన్నాడు నరసింహరావు, సంధ్య అని ఒక నావెల్, అది బాగుంటుంది సెంటిమెంటల్గాను అని అన్నాడు. గురుగారితో చెబుదాం సార్ అన్నాడు. గురుగారితో చెప్పాడు. గురుగారు కొనమన్నారు, కొన్నాం. అదే చందమామ నా ఫస్ట్ పిక్చర్. మురళీమోహన్, మోహన్ బాబు, సరిత, పటాపట్ జయలక్ష్మి, నిర్మలమ్మ, మన చిడతలప్పారావు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రసాద్ బాబు, పెద్ద క్యాస్టింగ్ అండి నాకండి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే సినిమా రెడీ అయిపోయి ఫస్ట్ కాపీ వచ్చేసి బాగుంది బ్రహ్మాండం అనుకున్న తర్వాత కూడా రిలీజ్ ఆగింది. ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి చిన్న మనస్పర్ధలు వచ్చి ఆగిందండి. నేను ఖాళీ అయిపోయాను. సినిమా లేదండి. ఇది రిలీజ్ అయ్యి రిజల్ట్ వస్తేనే సినిమా అండి. ఎప్పుడు కూడా సినిమా ప్రపంచంలో అది హిట్టా ఫట్టా అని తెలితేనే, ఫట్ అయింది అనుకుంటే రాదు మళ్ళీ మనకి ఎవడు రాడు. గురువు గారు తెలివిగా వాళ్ళ శిష్యుల్ని చాలా గొప్పగా ప్రేమిస్తాడు. ఆయన ఏం చేశాడు, నరసింహరావు డల్ అయిపోతాడు, సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి అలా ఉండిపోయింది కాబట్టి అని చెప్పి ఆయన కూడా తిప్పుకునేవాడు నన్ను. ప్రతి సినిమా షూటింగ్కి తీసుకెళ్ళేవాడు నన్ను. కానీ ఆ పిక్చర్లో నన్ను అసోసియేట్ అని కానీ కో డైరెక్టర్ కానీ పేరు వేసేవాడు కాదు, ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్గా పడింది కాబట్టి. తర్వాత రామారావు గారు ఒకసారి గురువుగారితో, ఏమండి మా బావమరిది ఉన్నాడు రాంబాబు గారు, రామ్మోహన్ రావు, రుక్కుమంగంధరావు గారు బావమరిది, ఆయన బావమరిది రాంబాబు గారు ఉన్నారు, ఆయనకు సినిమా చేసి పెట్టండి సార్, చాలా సినిమాలు తీసాడు 10-15 ఆయన అని లిస్ట్ చెప్పి ఆయన రికమెండేషన్ మీద వచ్చారు. సార్ నేను చాలా బిజీగా ఉన్నాను, డైరీ అంతా చాలా ఇదిగా ఉంది కదా, చాలా కష్టం సార్ నేను చేయడు, ఇది కావాలంటే పని చేస్తాను, నరసింహరావుని పెట్టుకుంటాను, నేను చూసి పెడతాను, రిలీజ్ కూడా వస్తానంటే సరే ఓకే అన్నారు. రాంబాబుని పిలిచి రామారావు గారు చెప్పేశారు, ఇలాగ ఓకే చూసుకోండి అది. ఆ విధంగా రెండో సినిమా నేను మా ఆవిడ ట్రాక్ ఎక్కిందండి. రెండో సినిమా. సో 2, 3 ఏమండో శ్రీమతి గారు, 4 ఇల్లాంటి సందడి, ఈ 3 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి అండి. ముందు ఈ 3 వచ్చేసి 2, 3, 4 వచ్చేసి నాకు కామెడీ ముద్ర పడిపోయిందండి. అంతేగా ఇప్పుడు చందమామ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు, ఈ 3 వేరు. దాంతో ఇంకా అక్కడి నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయింది. చందమామ విడుదలైంది, రిలీజ్ అయిందండి 4వ సినిమాగా. కానీ ఫ్లాప్ అయిందండి, ఆడలేదు. ఇది దైవికం అనుకోవాలి గురువుగారు, నిజంగా డెఫినెట్ గా దైవికం అండి. భగవంతుడు మన మీద ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ విధంగా చేశాడు. అదే కానీ ఫస్ట్ పిక్చరు కట్ అయ్యి ఉంటే అంటే నేను అలా జరిగింది కాబట్టి కట్ అయ్యి ఉంటే అనేసాను. ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ అయ్యి ఉంటే మళ్ళీ నేను కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. గురువు గారు ఎంత రికమెండ్ చేసినా ప్రొడ్యూసర్ అవతల ఆలోచిస్తాడు కదా, మొన్నే కదా ఫ్లాప్ ఇచ్చారు, ఎలా పెట్టుకుంటాం అనుకుంటారు. అలా చంద్రమోహన్ గారితో ఈ నేను మావిడి చంద్రమోహన్ గారు ప్రభ అండి ఆ గుర్తున్నంతలో చంద్రమోహన్, ప్రభ, రాధిక ఏమో ఏమండో శ్రీమతి గారు రాధిక గారు. అలా స్టార్ట్ అయిందండి మా కెరీర్. అలా మొదలయ్యి చంద్రమోహన్తో. ముందు మీరే కదా డైరెక్టర్ అయింది, కోడి రామకృష్ణ గారు, రవిరాజ్ పిన్సెట్టి గారు, తర్వాత నేనే ముందు అయ్యిందండి డైరెక్టర్, తర్వాత వాళ్ళు అయ్యారు. గురుగారి యూనిట్ లో ముందు డైరెక్టర్ అయింది దుర్గా నాగేశ్వర గారు, రాజచంద్ర ఫస్ట్ గురుగారి యూనిట్ లో. అంతకుముందు కొమ్మినేని శేషగిరిరావు గారు, చనిపోయిన కొమ్మినేని శేషగిరిరావు గారు, ఆయన దేవతలారా దీవించి గిరిబాబు గారు ఓన్ పిక్చర్. దాని తర్వాత గురుగారి శిష్యు వరకు నేను చెప్తున్నాను. కొమ్మినేని శేషగిరిరావు గారు అంటే చక్రవర్తి గారి బ్రదర్ అండి, చక్రవర్తి గారి బ్రదర్, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి బ్రదర్. తర్వాత దుర్గా నాగేశ్వర,
రాజేచంద్ర తర్వాత దుర్గారామేశ్వర గారు, తర్వాత నేను అయ్యాను. మీ తర్వాత ధవళ సత్యం గారు, నందం హరిశ్చంద్రరావు గారు అంతా మీ తర్వాత, రామకృష్ణ తర్వాత అందరూ తర్వాతేనండి. సరే. అదే అలా అంటే మీరు నాకు ఇప్పుడు చూస్తున్నంతలో ఈ నేను మావిడ కానీ, ఏమండో శ్రీమతి గారు కానీ, ఇల్లంతా సందడి, ఇవి ప్యారలల్ గా జంధ్యాల గారు డైరెక్టర్ అయ్యారు 1980లోనే. ఆయన అప్పుడే 1980, నేను 1980 ఒకేసారి. ఒకేసారి. అంటే మీ ఇద్దరికి హీరోలు నరేష్ గారు ఇందులో చేసేవాళ్ళు, అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు చేసేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇటు వస్తే నరేష్ గారు అటు వెళ్ళేవారు. అవునండి, అవును. ఎలా ఉండేది ఆ కాంపిటీషన్? ఎట్లా ఉండేది గురుగారు మీ ఇద్దరి మధ్య? జంధ్యాల గారి దగ్గర కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఆయన ఫీల్ అవ్వలేదండి. ఆయన ఫీల్ అవ్వలేదు, నేను ఫీల్ అవ్వలేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. చాలా, ఎందుకంటే ఆయన చాలా చక్కని మా వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అండి. మంచి వ్యక్తి. అవతల వాడు పైకి వస్తున్నాడంటే ఆనందించే వ్యక్తి అండి. ఓ రోజు సెట్లో నాకు ఆయనకి కామన్ ఆర్టిస్టులు ఉండేవారండి, ఆర్టిస్టులు. వాళ్ళతో అనేవాడట, ఎవరో రేలంగి నరసింహారావు అండి మంచి కామెడీ సినిమాలు తీస్తున్నాడు, భలేగాను, దాసరి గారి శిష్యుడట, చాలా బాగున్నాయి అన్నట్టే. వీళ్ళు వచ్చి నాకు చెప్పారండి. నాకండి చెప్తే, ఏంటిది, జనరల్గా ఒక ప్రొఫెషన్లో రైవాలిటీ ఉంటుంది, అది లేదు, అప్రిషియేట్ చేస్తున్నాడు ఆయన అని నేను ఒకసారి పర్సనల్గా వెళ్ళి కలిసి, నమస్తే సార్, నాకు ఇలాగ అప్రిషియేట్ చేశారంట, అది ఇది. అవునండి, మీరు ఇట్లు కొడుతున్నారు వరుసగాను, చాలా బాగున్నాయి, చాలా సంతోషం, అది ఇది అన్నారు. ఆ విధంగా మాకు పరిచయం అయ్యిందండి. అది అయిపోయిన తర్వాత ఒకసారి ఒక సినిమా షూటింగ్ సెట్లోకి వెళ్ళానండి నేను. ఎందుకు ఆయన సెట్ కావాల్సి వచ్చి, జంధ్యాల గారు సినిమా షూటింగ్ చేస్తున్నారు, మీరు వెళ్ళారు ఆ సెట్కి? నేను వెళ్ళాను. ఆ రోజుల్లో ఏంటంటే సెట్లోకి వెళ్ళాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ప్రొడ్యూసర్ ఉంటాడా, ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడా, మనమండి. నేను ప్రొడక్షన్ మేనేజర్తో కౌరు పంపించాలి. అయ్యా రేలంగి నరసింహారావు గారు పర్మిషన్ ఏంటండి, రమ్మని లోపలికి అన్నాడు జంధ్యాల గారు. నేను వెళ్ళాను, నా ప్రొడ్యూసర్, నా కెమెరామెన్, మేము అందరం వెళ్ళాం. నేను గుండుతో ఉన్నాను సార్ అప్పుడు. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయారు. ఆయనేమో తిరుపతి వెళ్ళొచ్చి గుండుతో ఉన్నాడు ఆయన, జంధ్యాల గారు. ఇద్దరం గుండుతోటే ఉన్నాం. రండి నరసింహారావు గారు, లక్కీగా ఇద్దరం గుండుతో ఉన్నా, బాగుంది, ఆనందంగా ఉంది, రండి అని స్టిలోగ్రాఫర్ని పిలిచి ఓ స్టిల్ తీయమన్నాడు, పొసబెచ్చి. నెక్స్ట్ డే స్టిల్ వచ్చిందండి. ఒక స్టిల్ నాకు పంపించాడు, ఒక పేపర్కి పంపించాడు. ఏమని స్టిల్ వెనకాల రాశాడు, హాస్యం అంటే 2 గుళ్ళ పిస్తోల్. ఒక పిస్తోల్లో 2 గుళ్ళు ఉంటాయి అంటే ఆయనతో నన్ను ఈక్వల్గా పోల్చారు. ఆయన అంటే ఎంత గొప్ప విషయం అండి. మరి ఆయన ఈర్ష్యాద్వేషాలు లేకుండాను మరి అలా ఉండేది మా ఇద్దరి మధ్య అనండి. అలాగే తర్వాత మేము నా సినిమాలకి 3 సినిమాలకి డైలాగులు రాశాడు ఆయన. ఏ సినిమాలు గురుగారు? ఒకటి సుందరి సుబ్బారావు, ఉషాకిరణ్ మూవీస్. సుందరి సుబ్బారావుకి ఆది విష్ణువు గారు అండి కథ కానీ మాటలు కానీ ఆయనే. కథ మాటలు ఆయన పేరే ఉంటుందండి. ఆయన రిక్వెస్ట్ చేశాడు, ఏమని, సార్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక డైలాగ్ వెర్షన్ రాసిస్తారు, మీకు నచ్చితే నా డైలాగులు ఆ డైలాగులు కలిపి మీరు పెట్టుకోండి సార్ సీన్ అన్నారు ఆది విష్ణువు గారు. ఎవరు సార్ ఆ మిత్రుడు అన్నాను. జంధ్యాల గారు అన్నాడు. అమ్మ, జంధ్యాల గారు అబ్బలేవరు సార్, సూపర్ సార్, రాయబరండి సార్ అన్నాను నేను. అనేసి నాది ఒక రిక్వెస్ట్ ఉందండి అన్నాను ఆది విష్ణు గారితో. ఏం చెప్పండి సార్, నాకు మిత్రుడు అన్నాడు, అతను ఒక వెర్షన్ రాస్తాడు, ఈ 3 నేను కలుపుకుంటాను అన్నాడు. ఎవరు అతను అన్నాడు. పూసల గారు అన్నాను. వెంకటేశ్వర గారు, పూసల వెంకటేశ్వర. పూసల గారు, అయ్యి బాబు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి బాబు, రాయించండి అన్నాడు. ఆ విధంగా 3 వెర్షన్లు రాయించి ఎవ్రీడే నైట్ ముందు తెల్లారి షూటింగ్ అనగా ఆ నైట్ కూర్చున్న 3 మిక్స్ చేసుకునేవాడిని. ఏది బెస్ట్, ఏది బాగుంది అంటే ఏది బాగుందని అది ఫుల్ సీన్ తీసేవాడిని కాదు, ఇది ఫుల్ సీన్ తీసేవాడిని కాదు, అది ఇది మిక్స్ చేసుకునేవాడిని. మనం గురువు గారి దగ్గర పనిచేసాం కాబట్టి అంటే ఆ అలవాటు ఉంది మనకి. స్క్రిప్ట్ అది అయిన తర్వాత ఇండివిజువల్గా చేసింది ఇరుగిల్లు పొరిగిల్లు, చాలా సినిమా, చాలా కథ. శాతవాహన గుర్తున్నంతలో కథ చాలా ఇష్టమైన సినిమా. అవునండి, అది జంధ్యాల గారి డైలాగులు అండి. 100 days ఆడిద్దండి. అలాగే నెక్స్ట్ ఇంకో గొప్ప సినిమా అండి సార్ గురుగారు, చిన్నోడు పెద్దోడు. అబ్బాబాబా, వాట్ ఏ మూవీ. జంధ్యాల గారు దానికి రైటర్.
ఆయన రాసిన 3 సినిమాలు నాకు 100 రోజులే. 100 రోజులు వాస్తవం. చూడండి, ఇరిగిల్లు పెరిగిల్లు నాకు ఇరిగిల్లు పొరిగిల్లు కంటే ముందు చిన్నోడు పెద్దోడు, చిన్నోడు పెద్దోడు అంటే తర్వాత ఇరిగిల్లు పొరిగిల్లు, తర్వాత ఇరిగిల్లు పొరిగిల్లు. ఇరిగిల్లు పొరిగిల్లు చాలా ఇష్టం నాకు. అవునండి, ఇవాళకి నేను అప్పుడప్పుడు చూసే సినిమాలు ఇరిగిల్లు పొరిగిల్లు ఒకటి. అవునండి. దాంట్లో ఆ తాత పాత్ర వచ్చి మా మదనపల్లి జోలిపాలెం సిద్ధయ్య నాయుడు గారు చేశారు. సిద్ధయ్య నాయుడు గారు, రంగస్థల సిద్ధయ్య నాయుడు గారు లేరు కదండి. లేరు బాగా చేశారు, చాలా బాగా చేశారు. అది చాలా గొప్ప సినిమా. అవునండి, మంచి సినిమా, చాలా మంచి. శాతవాహన ఇచ్చాడు కదా, శాతవాహన గారు కదా. చిన్నోడు పెద్దోడు నాకు గుర్తున్నంతలో గురువు గారు ఇక్కడ గుర్తు చేయాలి ఇవన్నీ, ఎందుకంటే రేపటి తరానికి జ్ఞాపకాలు తెలియాలి కాబట్టి. మీకు ఆ చిన్నోడు పెద్దోడు రిలీజ్ టైంకి అన్ని ఊళ్ళల్లో సినిమా రిలీజ్ అయ్యేది కాదు కదా. చిన్న సినిమా లిమిటెడ్, కొన్ని సెంటర్స్ లిమిటెడ్ సెంటర్స్. మిగతా ఊళ్ళల్లో రిపోర్ట్ తెలిసిపోయేది. సితార్లో గుడిపూడి శ్రీహరి గారు రాసో లేకపోతే ఇంకొక దగ్గర సినిమా రిపోర్ట్ వచ్చేసేది. పత్రికల్లోనే ఉదయంలోనో దీంట్లోనో మీకు వెనకాల ఆల్రెడీ హిట్ అయిందని ఇంత కలెక్ట్ చేస్తున్నాం, లేదా ఇంత వీర విహారం చేస్తుంది, స్వైర విహారం చేస్తుంది, అర్థమైపోయేది సినిమా. అర్థమైపోయింది. ఊళ్ళల్లో పరిస్థితి ఏంటి, మిగతా ఊళ్ళల్లో సినిమా చూసేయాలి, హిట్ అయిపోయింది, థియేటర్కి వచ్చే లోపు చూసేయాలి. కెమెరా ప్రింట్లు ఉండేవి, థియేటర్ లో వీడియో కెమెరాలు పెట్టి షూట్ చేసి తీసుకొని వీడియో క్యాసెట్లు అద్దెకిచ్చేవాళ్ళు. ఆ వీడియో క్యాసెట్లు ఏమో ఎన్ని ప్రింట్లు తీసినా సరిపోయేవి కాదు ఊళ్ళల్లో. అవునండి, ఆ భాగ్యం మీ సినిమాలకు దక్కింది. అది రాజేంద్ర ప్రసాద్ గారితో మీ ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది గురువు గారు? మొట్టమొదటి సినిమా నాకంటే ముచ్చటగా ముగ్గురు. చంద్రమోహన్ గారు ఒక క్యారెక్టర్, మెయిన్ హీరో. రెండోది పూర్ణిమ పక్కనే రాజేంద్ర ప్రసాద్. ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా ప్రయాణం. అప్పటికి ఆయన డైరెక్టర్ అవ్వలేదు, హీరో అవ్వలేదు. ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు. అది అయిన తర్వాత వంశీ గారు అతన్ని హీరో చేశాడు. ప్రేమించు పెళ్ళాడు రాంభోజీరావు గారు, ఉషాకర్ మూవీస్ వాళ్ళ సినిమాని ముచ్చటగా ముగ్గురు యార్లగడ్డ సురేంద్ర గారు చేశారండి. చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చిన తర్వాత నా సినిమాల్లో అలాగే సెకండ్ క్యారెక్టర్లు చేస్తున్నాడు వరుసగా. చిన్నోడు పెద్దోడు అని ఇదని ఇట్లాంటి 2-3 సినిమాలు చేశాడు వరుసగా చంద్రమోహన్ గారు ఆయన కలిపి. రంభా రాంబాబులో మెయిన్ క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయితే సెకండ్ క్యారెక్టర్ నారదుడు క్యారెక్టర్ చంద్రమోహన్ గారు చేశాడు. ఏంటి రంభారాంబాబులో దాసనారాయణరావు గారు యముడు. సో తర్వాత నేను ఏం చేశానంటే ఆయన్ని తోటి హీరోగా చేద్దామని చెప్పి భామా కలాపం అని సినిమా స్టార్ట్ చేశాను. రమ్యకృష్ణ అండ్ రజనీ రమ్యకృష్ణ ఇద్దరు. ఆ సినిమా తోటి మా ప్రయాణం హీరోగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ లేవు. అక్కడి నుంచి రంభారాంబాబు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మెయిన్ క్యారెక్టర్ చేస్తే ఈయన నారదుడు క్యారెక్టర్ చేశాడు చంద్రమోహన్ గారు. నేను ముందు వద్దనుకున్నాను, ఎందుకంటే నాకు హీరోగా చేస్తున్నాడు కదా, ఒక చిన్న క్యారెక్టర్ ఇది అంటే ఆయన ఒకటే అన్నాడు, లేదు నరసింహారావు గారు మీ సినిమా నేను వదులుకోను, ఏ క్యారెక్టర్ అయినా సరే. చంద్రమోహన్ గారు ఒక సీన్ క్యారెక్టర్ అయినా నేను చెయ్యాలి, అది ఆయన గొప్పదనం. చేశాడు గొప్పదనం. అలాగే మా ఇద్దరు ప్రయాణం స్టార్ట్ అయింది. రాజేంద్ర ప్రసాద్ గారిది నాది. అసలు ఒక దశలో ఇద్దరు పెళ్ళాలు ముద్దులు పోలీసు, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళ, అసలు ప్రేమ లేక ఒక సినిమా హిట్ అయిపోయి దానిలో నుంచి బయటపడే లోపు ఇంకొక డూప్లికేటు వరుసగా అసలు చేసామండి. 32 సినిమాలు మొత్తం కలిపి 32 సినిమాలు మొత్తం. ఎప్పుడైనా దెబ్బలాడుకున్న సందర్భాలు ఉన్నాయి గురుగారు మీ ఇద్దరు? పెద్దగా దెబ్బలాడుకున్న సందర్భాలు లేవు, కానీ చదువుకుపోతే సంవత్సరాలదే ఉండేది. ఆయన కోపం వస్తే నేను, కోపం వస్తే ఆయన చదువుకునేవాడు. అలాగే వెళ్ళమే తప్పించి ఓహో అనే దెబ్బలాట్లు ఎప్పుడు జరగలేదు. అతని వల్ల నాకు షూటింగ్ ఆగింది కానీ, సినిమా షెడ్యూల్ పోస్ట్ పోన్ అయింది కానీ ఇలాంటివి ఎప్పుడు లేవు నా సినిమాల్లో. నా వరకు ఇతర ఆర్టిస్టులు కంప్లైంట్ చేయడం, ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చేస్తున్నాడు నన్ను ఇలాగ అని ఎప్పుడూ లేదండి నా దగ్గర, ఎప్పుడు రాలేదు. అలాగే వెళ్ళిపోయేవాళ్ళు. మిమ్మల్ని చాలా మంది అంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్స్ అయిపోవడం వల్ల హాస్య చిత్రాల దర్శకుడుగా గుర్తుపెట్టుకున్నారు, కానీ మీరు ఫీల్ గుడ్ మూవీస్ శిక్ష, మానసవీణ అది చెప్పబోతున్నా మీరే చెప్పారు. మానసవీణ ఇవి గుర్తుకు రావు, కానీ గొప్ప సినిమాలు, చాలా గొప్ప సినిమా. వాడి తాలూకు అనుభవాలు ఒకసారి. మానసవీణ ఆండాల్ ప్రొడక్షన్స్ అండి. మరో చరిత్ర తీసిన తర్వాత ఆయన మళ్ళీ ఒక కథ రాసుకున్నారు. రామారంగండల్ కథ రాసుకున్నారు. కథ రాసుకున్న తర్వాత నన్ను పిలిచారు, చేయమన్నారు.
నాకు కథ బాగా నచ్చిందండి, టు బి ఫ్రాంక్ చెప్పాలండి. అత్యద్భుతం కథ. ఇలాంటి కథ చేస్తే మనం చెయ్యాలి, ఎంతసేపు కామెడీ చేస్తున్నాం మనం అని నేను 1983లో ఆ సినిమా ఒప్పుకున్నాను సార్. మనం ఒప్పుకొని స్క్రిప్ట్ అంతా డైలాగ్ రైటర్ ఆయన కాదు, ఈయన మన బాణస్వామికి ఎవరో రాశారండి, స్క్రిప్ట్ మాత్రం ఆయన అండి. కథ గణేష్ పాత్ర గారు రాశారా? కాదండి, గణేష్ పాత్ర కాదండి, వేరే రైటర్ అండి. అయ్యిందండి. అయిన తర్వాత మొత్తం మీద ఆ సినిమాకి హీరోయిన్ సెలెక్ట్ చేయాలి. మొట్టమొదటి అసలు యాక్చువల్గా బాలుప్రియని ఆడిషన్కి పిలిచామండి. వచ్చింది, చేసింది. కానీ అరంగనాథ్ గారు ఏమన్నారంటే, ఆ అమ్మాయి ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. నాకు అంత హైట్ ఉండడం వల్ల అంత అమ్మాయి కాదు నా సబ్జెక్ట్కి, కొంచెం టీనేజ్ గర్ల్గా అనాలి, కనిపించాలి అన్నారండి ఆయన. సరే, ఇంకా చూడటం ప్రారంభించాం. ఈ లోపల మన్వాసన అయిన ఒక సినిమా రిలీజ్ అయింది. తెలుగులో మన మంగమ్మ గారి మనవడు, తెలుగులో రీమేక్ మన్వాసన. మంగమ్మ గారి మనవడు అండి, మన్వాసన భారతిరాజ గారు, భారతిరాజ. అది దాంట్లో రేవతి యాక్ట్ చేస్తారు. ఫస్ట్ పిక్చర్ రేవతిది. ఆ అమ్మాయిని పిలిపించాం. ఆడిషన్ చాలా గొప్పగా చేసింది ఆ అమ్మాయి. సో ఆ విధంగా ఆ అమ్మాయిని తీసుకున్నాము. సో ఆ విధంగా మాకు ఆ మానసికమైన పూర్తి అయ్యింది, రిలీజ్కి వచ్చింది. అయితే నేను కామెడీ డైరెక్టర్ కాబట్టి అప్పటికే కామెడీ ముద్ర ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ ప్రజాదరణ పొందలేకపోయింది. కానీ గొప్ప చిత్రం అండి, చాలా గొప్ప చిత్రం, చాలా చాలా గొప్ప చిత్రం. శిక్ష కూడా గురువుగారు, శిక్ష తీసే ముందే చెప్పాను నేను వద్దని డైరెక్టర్గా. సారథి స్టూడియోస్ కదా, సారథి స్టూడియో శశిభూషణ్ గారు నన్ను పిలిచారండి. పిలిచి నరసింహరావు గారు కట్ చేయాలి మనం ఏదన్నాను అన్నారు. నేనేమనుకుంటా అంటే కామెడీ సబ్జెక్టులు చూస్తున్నాం. ఈ లోపల ఒక సినిమా రిలీజ్ అయింది అన్నారు, సెర్రై అని, లక్ష్మి యాక్ట్ చేసిందని. నన్ను తీసుకుని వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత చూస్తే చాలా సీరియస్ సినిమా. నేను వచ్చాను. వచ్చిన తర్వాత శశిభూషణ్ గారు, ఇది నాకు కరెక్ట్ కాదు, మీరు దెబ్బతింటారు, చాలా ఇబ్బంది అండి నాతోటి అన్నాను. నాతో ఇబ్బంది కాదు, సినిమా నాకు సూట్ అవ్వదు అని చెప్పానండి. ఇది ఆత్రేయ గారితో చెప్పాడు. ఆత్రేయ గారు, మేము సిట్టింగ్లో కూర్చున్నాం అప్పటికే. ఆత్రేయ గారు పిలిచి, రావా నరసింహారావు, ఏవా నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు? దాసనారాయణ గారి దగ్గర. దాసనారాయణ గారు ఇలాంటి సినిమాలు తీయడంలో ఆద్యుడు ఆయన. నువ్వు వద్దంటావేంటి, చేయగలరు, పెట్టండి నరసింహారావు, నేను ఉంటానుగా వెనకాల అన్నాడు ఆత్రేయ గారు. స్క్రిప్ట్ అయినానండి ఆత్రేయ గారు శిక్షకి, డైలాగులు కానీ పాటలు కానీ ఆత్రేయ గారు. నేను ఉంటాను, చూసుకుంటాను, పెట్టండి అన్నారు. చంద్రబాబు గారు పూజారి వేషం, సుహాసిని గారు, శరత్ బాబు ఇలాగా. చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగిందండి. ఇది అయిపోయిన తర్వాత క్యాస్టింగ్ ఫిక్స్ అయ్యాలి. శరత్ బాబు, సుహాసిని. ఫస్ట్ సుహాసిని అప్పటికి పెద్ద పాపులర్ కాదు, కానీ ఆ అమ్మాయికి ఆ సినిమా చెయ్యాలి అని ఒక పట్టుదల. మనకే ఆ అమ్మాయి పెడితే బాగుంటుందని థాట్ వచ్చింది సుహాసిని. చంద్రబాబు క్యారెక్టర్కి నేను వద్దని చెప్పాను. చంద్రబాబు ప్రపోజల్ పెడితే ఎందుకు వద్దండి అన్నారు. మా ఇద్దరం ఒక జంట, మా ఇద్దరి మధ్యన ఒక ఇమేజ్ ఉంది, ప్లస్ నా పిక్చర్లో విలన్ క్యారెక్టర్ లెక్క కనిపిస్తాడు ఆయన శిక్షలో, వద్దు సార్ అన్నాను. వీళ్ళు అప్పటికే చంద్రబాబు గారితో చెప్పుంచాడు, ఎవరు మరి శశిభూషణ్ గారు. చంద్రబాబు గారు నాకు ఫోన్ చేసి, ఏమంటే మీరు వద్దన్నారట అన్నట్టు. అవును సార్, నా సినిమాలో మీరు విలన్ క్యారెక్టర్ చేయడం ఏంటి సార్, భార్యని తాళి తీసి భార్య ముఖమే కొడితే భరించే క్యారెక్టర్ ఎందుకు సార్, నాకు వద్దు సార్ అన్న. మీ సినిమా నేను ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు, అది ఎటువంటి క్యారెక్టర్ అయినా చేస్తున్నాను అంతే అని చెయ్యాలి అన్నాడు చంద్రబాబు గారు. చెయ్యాలి, చేస్తున్నాను అన్న. దానికి ఒక డైలాగ్ ఏదైనా మీరు ఆత్రేయ గారితో ఆలోచించి పెట్టండి, నా క్యారెక్టర్ చచ్చిపోకుండా ఉండడం కోసం అని. తర్వాత ఆత్రేయ గారు రాశారు. నేను ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఒక సాంప్రదాయాలు ఉన్నాయి మాకు. ఆ సాంప్రదాయాలు ఉన్నటువంటి వ్యక్తి చెడిపోయిన ఆడదాన్ని ఎలాగ రిసీవ్ చేసుకుంటలేదు, అందుకని నువ్వు నాకు వద్దు, నా ఇంట్లో చెడిపోవు అని ఒక డైలాగ్ పెట్టించాడు ఆయన. అద్భుతం. ఆయన ఆత్రేయ గారు పెట్టాడు ఆ డైలాగ్. అది ఒరిజినల్ లేదు. అయింది. గుంటూరు వెళ్ళేవండి రిలీజ్కి. బాల్కనీలో కూర్చున్నాం, సినిమా చూస్తున్నాం. మా
2 రోజు 3 రోజు ముందు ఒకడు ఎవడో కూర్చుని 3వ రైల్లో నెత్తిమీద చేతులు వేసుకురా ఈ బాబోయ్ రేలంగి నరసింహారావు కూడా ఏంట్రా బాబు దొబ్బేస్తున్నాడు అన్నారు. ఆడిది ఏదో కామెడీ సినిమా అనుకుని వచ్చాం మనం నాకు వేసుకుంటూ అన్నాడు. నేను ఇమీడియట్లీ శశిభూషణ్ గారు చేయి తట్టి సినిమా ఆడదండి మనం వెళ్ళిపోతున్నాం సార్ అని చెప్పి సైలెంట్గా వచ్చేవాడు మేత్రం ఆడలేదు సినిమా. కానీ గొప్ప సినిమా, చాలా గొప్ప సినిమా. చాలా గొప్ప సినిమా.